హలో అందరికీ. మీరు వెజ్ ఆర్ నాన్ వెజ్ ఏ దమ్ బిర్యానీ చేసినా రైస్ ఫ్లేవర్డ్గా ఉండాలంటే ఈ ఒక్క టిప్ ట్రై చేయండి, బిర్యానీ సూపర్గా వస్తుంది. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా, బిర్యానీ మసాలా, బిర్యానీ స్పైసెస్ అండ్ పెరుగు, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి 1 అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. తర్వాత రైస్ కోసం వాటర్ తీసుకొని బిర్యానీ స్పైసెస్ అండ్ రిమైనింగ్ ఆల్ ఇంగ్రీడియంట్స్ వేసి బాగా బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కుక్ చేయాలి. బాస్మతి రైస్ మనకి 70% కుక్ అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడే మనకి అసలైన స్టెప్ ఉంది. సో రైస్ 70% కుక్ అయ్యి ఇంకా 1 మినిట్లో తీసేస్తామనగా అందులో హాఫ్ స్పూన్ మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసిన 1 మినిట్ తర్వాత రైస్ డ్రైన్ చేసి ఆల్రెడీ మ్యారినేట్ చేసి 15 మినిట్స్ కుక్ చేసిన చికెన్ మీద లేయర్స్ కింద వేసుకోవాలి. ఇప్పుడు ఆ రైస్ మీద పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, అలాగే రైస్ బాయిల్ చేసిన వాటర్ ఒక టీ గ్లాస్ వేసి మూత పెట్టి ఒక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద దమ్ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 30 మినిట్స్ అలాగే వదిలేయాలి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకే గ్రేవీ కర్రీ కూడా అవసరం లేదు. అంత ఫ్లేవర్డ్గా ఉంటుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఆయిల్ కూడా యూస్ చేయలేదు. మీకు బిర్యానీ మసాలా ప్రిపరేషన్ ప్రాసెస్ కావాలంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.